వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. మనతో మాట్లాడడానికి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అడ్వైజర్ సుభాష్ బాబు గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ అండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. 5 months నుంచి చూసుకుంటే మార్కెట్ నెగిటివ్ స్ట్రీక్లో ఉంది. మన నిఫ్టీ వచ్చేసి ఇంచుమించు 13% డౌన్ అయిపోయింది. అందరు పోర్ట్ఫోలియోలు అయితే ఇంచుమించు 70 to 80% అయితే నెగిటివ్లో ఉన్నాయి. మిడ్, స్మాల్, లార్జ్ క్యాప్స్ అన్ని కంపెనీలు కూడా ఇంచుమించు 70 to 80% మైనస్లోకి వెళ్ళిపోయినాయి. ప్రజెంట్ తారీఫ్ భయాలని, ట్రంప్ భయాలని ఒకటి చెప్తున్నారు. 28 yearsలో ఇలా కంటిన్యూగా 5 months నెగిటివ్లోకి రావడం అనేది 28 years ముందు జరిగిందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అసలు ప్రజెంట్ మార్కెట్లో ఏం జరుగుతుంది సార్? ఎందుకు ఇంత డౌన్ ట్రెండ్లోకి వెళ్ళిపోతుంది మార్కెట్? ఇన్వెస్టర్లకి ఏమైనా మంచి వైబ్స్, గుడ్ వైబ్స్ ఎప్పుడు వస్తాయి? ఏం చెప్తారు? అసలు ఈ పరిస్థితిని ఎలా విశ్లేషిస్తారు మీరు? షూర్. సో యాక్చువల్గా ప్రతి రైజ్కి ఒక ఫాల్ ఉంటుంది, అది మనకు తెలుసు. అది కామన్గా ఉండే ప్రిన్సిపల్ లైఫ్లో అందరికీను. గత 4-5 yearsగా మన స్టాక్ మార్కెట్స్, ఇండియన్ మార్కెట్స్ చాలా హైగా బుల్ ర్యాలీలో మూవ్ అయ్యింది. ముఖ్యంగా కోవిడ్ తర్వాత విపరీతంగా మన బుల్ ర్యాలీలో ఉన్నాం. మనం రిటర్న్స్ 40%, 50% రేంజ్ కూడా కొన్ని స్కీమ్స్, కొన్ని స్టాక్స్ ఆఫర్ చేయడం జరిగింది. సో అందరికి ఒక విధమైన మనకి ఆ కండిషన్ అయిపోయింది మన మైండ్, థాట్స్ అన్నీ కూడా దాంట్లో. అక్కడ ఫిట్నెస్ నార్మలైజ్ అయిపోయింది మన మైండ్స్లో. అది ఓకే. ఇది అవుతుండగా యూఎస్ ఎలక్షన్స్ అయింది. ట్రంప్ వస్తాడని హోప్ అయితే ఉంది. అప్పుడు యూఎస్లో మార్కెట్ టాక్ వల్ల వాటి వల్ల మొత్తానికి ట్రంప్ వల్ల కూడా డెఫినెట్గా మార్కెట్ కొంచెం షేక్ అయింది రావడం వల్ల. ట్రంప్ వల్ల కూడా అంటే మెయిన్ ట్రంప్ వల్ల కాదు, మెయిన్ ట్రంప్ వల్ల కాదు. యూఎస్ డాలర్ 3 కారణాలు ముఖ్యంగా అనుకుని ఎక్స్పర్ట్స్ అనుకుంటున్నారు మన ఇండియన్ మార్కెట్స్ ఎందుకు పడ్డాయని. ఒకటి, యూఎస్ డాలర్ స్ట్రెంగ్థనింగ్ వర్సెస్ రూపీ. ఓకే. రూపీ ఇప్పుడు డిక్లైన్ అవుతాం మన యూఎస్ డాలర్కి అగెయిన్స్ట్గా. ఇప్పుడు బాగా డిక్లైన్ అయింది. ఓకే. గత 6-8 monthsగా బాగా పడిపోయింది. అంత ముందు 1 year ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉన్న ఫిగర్ ఇప్పుడు బాగా పడిపోయింది. ఓకే. రూపీ ఆల్మోస్ట్ 8 to 10% మనం డివాల్యూ అయిపోయింది, మన డిప్రిషియేట్ అయింది అగెయిన్స్ట్ డాలర్. అదొకటి. నెంబర్ 2, FIIs, ఓకే, ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ అంటాయి కదా, వాళ్ళు ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తారు. ఇండియా అంటే వాళ్ళకి ప్రత్యేకమైన ప్రేమ, అభిమానం కాకపోయినా ఇండియాలో మార్కెట్స్ బాగున్నాయి, రిటర్న్స్ బాగా వస్తాయి కాబట్టి వాళ్ళు ఇక్కడ ఇన్వెస్టర్స్ జరిగింది. ఇన్ని ఏళ్ళు అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. మంత్ ఆఫ్టర్ మంత్ వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. సో మన మార్కెట్స్ ఎప్పుడు హైగా ఉన్నాయి దాన్ని బట్టి మనం. ఓకే సార్. వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే మనది హై వచ్చిందంటే వాళ్ళది ఎంత పర్సెంటేజ్ ఉంటుంది సార్ మన టోటల్ క్యాపిటల్లో? పర్సంటేజ్ వైజ్ నేను చెక్ చేయాలి, కానీ ఇట్స్ పెట్టి లార్జ్ అమౌంట్, చాలా పెద్ద అమౌంట్. ఓకే. సో ఈ డాలర్ డిప్రిషియేషన్ వల్ల యూఎస్ మార్కెట్ కూడా కొంచెం బాగా చేస్తుంది. గత 1 yearగా 2 yearsగా బాగా చేస్తుంది. ఇన్ఫ్లేషన్ ఎక్కువ కూడా ఉంది అక్కడ. ఇండియా మార్కెట్ కొంచెం పడడంతో యూఎస్ మార్కెట్ రిలేటివ్గా బాగా కనిపించింది వాళ్ళకి. వాళ్ళంతా అక్కడ డాలర్స్ చూసి అక్కడ వెళ్ళిపోయారు వాళ్ళు. ఓకే. సింపుల్. ఇక్కడ మార్కెట్ అట్రాక్టివ్గా లేదు, అక్కడ వెళ్ళిపోయారు వాళ్ళు. ఓకే. లక్కీగా మన ఇండియన్ ఇన్వెస్టర్స్ కూడా ఇండియాలో బాగా అవేర్నెస్ పెరిగిపోయి గత 4-5 yearsగా కానీ 10 yearsగా కానీ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్, DIIs అంటారు, FIIకి అగేన్స్ట్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్, వాళ్ళు ఆల్మోస్ట్ బ్యాలెన్సింగ్ ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు ప్రతిరోజు మన రిపోర్ట్స్ చూస్తుంటే వాళ్ళు 4,000 కోట్లు తీశారు, మన వాళ్ళు 3,900 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. అలా ఉంది యాక్చువల్లీ పరిస్థితి. అంటే కొంచెం మైనస్ ఉంది తప్ప నెగిటివ్ ప్లస్ మైనస్ బ్యాలెన్స్ చేస్తుంది, ఆల్మోస్ట్ బ్యాలెన్స్ చేస్తున్నాయి. పెద్ద బూన్ మనకి మన ఇన్వెస్టర్స్ మనకి. ఓకే. అదిగా లేకపోతే ఇంకా స్టీప్గా పడిపోయింది మన సెన్సెక్స్ కానీ స్టాక్ మార్కెట్ కానీ. ఓకే. ఇదొక కారణం. ముఖ్యమైన కారణం ట్రంప్ టారిఫ్ పాలసీస్. ఓకే. ట్రంప్ ఏం చేస్తాడో మనకు తెలియదు యాక్చువల్గా. అతను సగం ముందే చెప్పాడు, సగం చెప్తున్నాడు బ్యాలెన్స్ ఏం చేస్తా అని. యాక్చువల్ యాక్షన్ చేసిన పెద్ద ఎక్కువ లేదు అతను చెప్పడం వల్లే మార్కెట్స్ రియాక్ట్ అయిపోతున్నాయి. ఓకే. అతను ట్రంప్ టారిఫ్ వల్ల కూడా యూఎస్ మార్కెట్ కూడా స్లో డౌన్ అయిపోతుంది ఇప్పుడు. అంటే ట్రంప్ అనేది ఏమిటి, ఇండియా నుంచి కానీ ఏ దేశం నుంచి కానీ వాళ్ళ గూడ్స్ అమెరికాకి ఎక్స్పోర్ట్ అవ్వాలి అంటే టారిఫ్ తగ్గించమంటాడు అతను. అంటే అక్కడ ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించమంటాడు. అలాగే అతను ఎక్స్పోర్ట్ చేయాలంటే టారిఫ్స్ కూడా అది తగ్గిస్తూ ఉంటాడు అతను కూడా. సో మిగతా దేశాల నుంచి వాళ్ళు ఒప్పుకోకపోతే, లేకపోతే ఒప్పుకున్నా సరే అక్కడ యూఎస్లో మార్కెట్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ కమోడిటీస్ ఎలా ఉంటాయి, వాళ్ళు కూడా చాలా ఇదిగా ఉన్నారు. వాళ్ళు కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నారు. యూఎస్ ఎకానమీలో ప్రజలు కూడా అక్కడ ఎకానమీ ఇన్ఫ్లేషన్ కూడా ఎక్కువ అవుతుంది అక్కడ. ఇన్ఫ్యాక్ట్ ఎనలిస్ట్ వ్యూ ప్రకారం
నెక్స్ట్ ఒక 6 months 1 yearలో యూఎస్ పెద్ద రెసెషన్ వెళ్ళిపోతుంది టాక్ అయితే ఉంది. ఓకే, అక్కడ కూడా కొనుగోలు శక్తి తగ్గుతున్నట్టు లాస్ట్ వీక్ డాటా ఒకటి రిలీజ్ చేసి యుఎస్ లో కొనుగోలు శక్తి అనేది తగ్గుతుంది, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది వాళ్ళది. వాళ్ళు ఈ పాత గవర్నమెంట్ అవ్వచ్చు, అంటే పొలిటికల్ స్టేట్మెంట్స్ కాదు, కానీ ఇది పాత అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ ఎకనామిక్ సిచ్యువేషన్ కొంచెం వాళ్ళు అంటే నొక్కి అట్టి పెట్టారు వాళ్ళు. ట్రంప్ రాగానే మొత్తం ఒప్పించగానే దాని పరిస్థితి బాగా బయటపడింది. ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ ఉంది అక్కడ, ఇంకా పెరిగిపోతుంది అక్కడ. ఈ టారిఫ్ ఫియర్స్ ఇంకా పెరుగుతోంది. పెరగడంతో వాళ్ళకి రెసిప్రోకల్ టాక్సేషన్ ఇంకా ఫైనలైజ్ అవుతాయి ఇండియాతో, ఇంకా పూర్తిగా ఫైనలైజ్ అవ్వలే. అతను ఒకటి ఏది తిన్నగా స్ట్రేట్ గా చేయట్లేదు, భయపెట్టి సినిమాలు విలన్ చూపించడాలు భయపెట్టి అతను యాక్షన్ తీసుకుంటా. అంటే ఆయన వాయిస్ ఆయన కరెక్ట్ అని కొంతమంది అంటారు, అంటే అమెరికాని స్టాండర్డ్ చేయాలనే నా ఉద్దేశం అనే దాంతోనే ఆయన పనులు చేస్తున్నాను అంటారు. అతను చేసేది కరెక్టే, మనం తప్పు పడ్డాలి లేదు. వాళ్ళ దేశానికి వాళ్ళు ఏం కావాలో అది చేసుకోవడం అతని రైట్ అది. అలాగే మన మోడీ గారు వీళ్ళకి కూడా అక్కడ మేక్ ఇండియా గ్రేట్ అగైన్ కూడా ఈయన కూడా చెప్పడం జరిగింది. అంటే మీకు ఎలా మేక్ అమెరికా ఎలాగ ఇంపార్టెంట్, మీ ఇండియా మాకు కూడా ఇంపార్టెంట్ అని చెప్పి ఈయన కొంచెం బోల్డ్గానే చెప్పారు అక్కడ. ఇద్దరం కలిసి మేక్ అవర్ అవర్ రిలేషన్షిప్ గ్రేట్ అగైన్ అన్నారు, మెగా అది అన్నారు. సో ఈయన కూడా డాలర్ వీకనింగ్, డాలర్ అనేది స్ట్రాంగ్ అవ్వడం, ఎఫ్ఐఐలో ఇంకేం టారిఫ్ ఫియర్స్, 3 కారణాల వల్ల గట్టిగా మార్కెట్స్ మనవి షేక్ అవుతున్నాయి. కానీ బ్యాడ్ న్యూస్ ఏమిటంటే, బ్యాడ్ న్యూస్ కాకపోయినా సరే నాట్ సో గుడ్ న్యూస్ ఏమిటంటే, ఇదే పరిస్థితి 6 నెలలు 7 నెలలు ఉండబోతుంది. 25 మొత్తం ఇలాగే ఉండబోతుంది. ఇంకా మన తీవ్రమైన కరెక్షన్ చూసే అవకాశం ఉంది మనకి. కానీ గుడ్ న్యూస్ ఏమిటంటే, దీంట్లో గుడ్ న్యూస్ ఏమిటంటే, మన ఎకానమీ మన కంపెనీస్ బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి మోర్ ఆర్ లెస్. అంటే వరల్డ్లో కంపేర్ చేసుకుంటే మనం సిల్వర్ లైనింగ్ ఏంటంటే, మన 6.5 జీడిపి గ్రో అవుతున్నాం మనం. సో జీడిపి అంటే మనం తయారు చేసే గూడ్స్ సర్వీసెస్ వల్ల జీడిపి పెరుగుతుంది మనది. అది బాగుంది కాబట్టి మనకి అట్లీస్ట్ ఈ టెంపరీ మనం ఈ రోడ్ బ్రేకర్స్, స్పీడ్ బ్రేకర్స్ మనం తట్టుకుని ముందుకు వెళ్ళగలిగితే మనం, అప్పుడు మనకి హైవే బాగానే ఉంటుంది మనకి. అది దట్స్ ఓన్లీ థింగ్ విచ్ వీఆర్ బెట్టింగ్ ఆన్ బిగ్ టైం. అంటే ఒక 6-8 months ఇలాగే వాలటిలిటీ ఉంటుంది మార్కెట్స్లో. సో అప్పుడు దాని తర్వాత రికవర్ అయ్యే అవకాశం ఉందని మన ఎక్స్పెక్టేషన్. సార్, ఇప్పుడు పెద్ద క్వశ్చన్ ఏంటంటే, ఆల్రెడీ ఇన్వెస్టర్లు ఏం చేయాలి? మీరు చెప్పిన కారణాలు నెగిటివ్ ఎందుకు పడుతున్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆల్రెడీ కొత్తగా వచ్చే వాళ్ళకంటే ఆపర్చునిటీ ఆల్రెడీ పోర్ట్ఫోలియో వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేయాలి? థియరీ ఏం చెప్తుందంటే, ఇలాంటి మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసి ఉండడం బెటర్ అని థియరిటికల్గా ఎక్స్పర్ట్స్ చెప్పడం జరుగుతుంది. అది కొంచెం గుండె నిబ్బరంగా చేసుకుని ఎస్ఐపీ అయితే ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్మెంట్ వెళ్తూ ఉంటుంది, అయినా నెగిటివ్ అవుతూ ఉంటుంది, మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ నెగిటివ్ అవుతూ ఉంటుంది. కానీ ఓవర్ టైం మేబీ ఒక 6 months 8 months 1 year తర్వాత మనం పెట్టిన ఈ యూనిట్స్ అని కూడా యూనిట్స్ ఎక్కువ వస్తాయి మనకు. ఆబ్వియస్గా ఇప్పుడు యూనిట్స్ కానీ స్టాక్స్ కానీ ఎక్కువ వస్తాయి మనకి. ఇప్పుడు అది వాల్యూ పెరగడంతో మనకి పడిన పెయిన్ అంతా కూడా మనకి మాయమైపోయే అవకాశం అయితే ఉంది. సో కొత్తగా వచ్చిన వాళ్ళు యాక్చువల్గా ఈ 4-5 ఏళ్ళు మంచి బ్రైట్ టైం చూసిన వాళ్ళకి ఇదేమిటంటే మెసేజ్ ఏమిటంటే, మార్కెట్స్ ఎప్పుడు ఒకేలా ఉండవు. మార్కెట్ ఈసీజీలుగా పైకి కింద వెళ్తూనే ఉంటుంది. అది రియలైజ్ చేసిన వాళ్ళే దాన్ని మార్కెట్స్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకొక పాయింట్ చెప్పాలి మీకు ఇక్కడ, చాలామంది ఎస్ఐపీలు స్టాప్ చేయడం, ఇన్వెస్ట్మెంట్స్ వెనక్కి రిడీమ్ చేయడం చేశారు. దాంట్లో 80% వాళ్ళు డైరెక్ట్గా, అంటే ఎవరి అడ్వైజ్ పొందకుండా చేసిన వాళ్ళే యూతే దాంట్లో ముఖ్యంగా ఉన్నది. మోర్ దాన్ 50 to 70% ఆర్ యూత్. అంటే వాళ్ళకి అవగాహన లేకుండా ఫస్ట్ గబుక్కుని మార్కెట్లో దూకి ఇన్వెస్ట్ చేసేయడం, ఏదో తేడా వచ్చేయడం, వెంటనే జంప్ అయ్యి బయటికి నష్టం బయటకు వచ్చేయడం, ఈ 2 వాళ్ళే చేస్తారు యాక్చువల్లీ చెప్పాలి అంటే. అంటే ఎప్పటికైనా సరే ఒక సౌండ్ ఫైనాన్షియల్ అడ్వైస్తో మార్కెట్ ఇన్వెస్ట్ చేయడం అనేది ఎప్పుడు ఒక హ్యాబిట్లా ఉండాలి మన దేశంలో. అప్పుడే మన ఎకానమీ కానీ మన ఫైనాన్షియల్ మార్కెట్స్ కానీ స్ట్రాంగ్గా ముందుకెళ్ళగలరు. సార్, ఓకే, ఇప్పుడు వెయిట్ చేయమంటున్నారు. ప్రజెంట్ ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఇన్వెస్ట్మెంట్ ఎట్ సైడ్ చూడాలి సార్? ఒకవేళ నేను ఇన్వెస్ట్ చేయాలనుకున్నాను, షూర్, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్? చాలా మంచి స్కీమ్స్ ఉన్నాయి ఇలాంటి టైమ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి. అంటే ఒక ఏడాది 2 ఏళ్ల పాటు నాకు రిటర్న్స్ 20% 30% అక్కర్లేదు, ఒక 8-10% ఎఫ్డి కంటే కొంచెం 2-3% ఎక్కువ వచ్చినా చాలు అని అండర్స్టాండింగ్లో ఉంటే మనకి మల్టీ అసెట్ స్కీమ్స్ ఉన్నాయి. మల్టీ అసెట్ అంటే అవి వేరియస్ అసెట్ క్లాసెస్లో ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. అంటే ఈక్విటీ, డెట్, గోల్డ్, ఈ 3 గోల్డ్ అని సిల్వర్ అని కమోడిటీస్ ఇన్వెస్ట్ చేస్తారు. అంటే దీంట్లో బేసిక్గా అంటే బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నాయి. డెట్ అండ్ గోల్డ్ ఆర్ బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్స్. ఈక్విటీ పడినా కూడా డెట్ హోల్డ్ చేస్తుంది, గోల్డ్ హోల్డ్ చేస్తుంది మన పోర్ట్ఫోలియోని.
ఈ మూడు కలిసి ఈ రెండు హోల్డ్ చేసి కలిసి ఈక్విటీ డ్రాప్ని బ్యాలెన్స్ చేసి మనకు కొంచెం పాజిటివ్ రిటర్న్స్ చూపించే గట్టి ఛాన్సెస్ ఉన్నాయి దాంట్లో. అంటే మల్టీ యాసెట్ అంటే ఒకసారి లిక్విడిటీ పడిపోయినా కమ్యూడిటీ పెరుగుతుంది. కరెక్ట్. అట్లా ఆ రకంగా. ఇంకోటి ఏమిటంటే ఈక్విటీస్ బాగా పడినప్పుడు పాతకాలం రిలేషన్షిప్ ఏమిటంటే ఈక్విటీ స్టాక్ మార్కెట్ పడినప్పుడు గోల్డ్ పెరుగుతుంది. ఓకే. ఈ ఏడాది గట్టిగా చూస్తాం మనం. ఓకే. లాస్ట్ ఇయర్ అది కొంచెం అది రివర్స్గా పనిచేస్తుంది, కానీ ఏడాది క్లాసిక్గా కనిపిస్తుంది. ఈక్విటీ పడిపోతుంది, గోల్డ్ బాగా రేజ్ అయిపోతుంది. గోల్డ్ జనరల్గా కొనాలంటే ఈ టైంలో గోల్డ్ కొనడం బెటర్ అంటారు. ఏది కొంటే బెటర్ సార్? ఫిజికల్ గోల్డ్, బాండ్స్? ఫిజికల్ గోల్డ్ ఎప్పుడు అంటే ఎప్పుడైనా కొనుక్కోవచ్చు, ఇష్యూ కాదు అది. ఫిజికల్ గోల్డ్ అంటే దానికి స్టోరేజ్ కాస్ట్ ఉంటాయి, లాకర్ ఖర్చులు, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ సైడ్ ఆలోచిస్తారు. ఇన్వెస్ట్మెంట్ వర్చువల్ గోల్డ్ వేస్తారు. ఈటీఎఫ్స్ కానీ లేకపోతే ఈ మల్టీ అసెట్ ఫండ్స్ పెడితే మనకి అది వర్చువల్ గోల్డే. అది గోల్డ్కి ఉండే అన్ని లాభాలు మనం దాంట్లో పొందుతాం. రిస్క్ తక్కువ ఉంటుంది మనకి. అంటే మన తరుగు తర్వాత కన్వర్షన్ అన్ని ఈ గొడవలు ఉండదు. 24 క్యారెటా 22 క్యారెటా హెడేక్స్ ఉండవు మనకి ఇవి వర్చువల్ గోల్డ్లో మనకి. సో మల్టీ అసెట్ పెట్టచ్చండి, ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే. లేదు నాకు కొంచెం ఈక్విటీస్ నాకు రిటర్న్స్ కొంచెం కావాలంటే లార్జ్ క్యాప్ కేటగిరీలో కొంచెం లార్జ్ క్యాప్ కేటగిరీ కొంచెం బ్యాలెన్స్గా మూవ్ అవుతుంది. అంటే అందులో కూడా డ్రాగ్ అయింది, అది కూడా డ్రై అయింది. అంటే స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ అయితే తీవ్రంగా నెగిటివ్లో ఉన్నాయి. 20-30% డ్రాప్ అయిపోయింది. లార్జ్ క్యాప్ ఒక 8-10%, 6%, 5% ఆ రేంజ్లో ఉంది. అది మెజారిటీ పాజిటివ్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్లో కూడా ఉన్నాయి లార్జ్ క్యాప్లో కూడా. లార్జ్ క్యాప్ అంటే యాక్చువల్లీ టాప్ 100 స్టాక్సే స్టాక్ మార్కెట్లో. ఆ 100 స్టాక్స్ మీదే మనం ఆపరేట్ చేస్తాం. దాంట్లో కొన్ని సెక్టర్స్ యావరేజ్గా ఉన్నప్పుడు మీద వాటి ఇన్వెస్ట్ చేయొచ్చు మనం లార్జ్ క్యాప్ కేటగిరీలో. లేదు ఇది కూడా కాదు, నాకు మల్టీ అసెట్ కాదు, లార్జ్ క్యాప్ అయిపోయింది, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ అంటాం దాన్ని, ఈక్విటీ అండ్ డెట్. దాంట్లో ఆ ప్రపోర్షన్ చూసుకుని మనం డైనమిక్ అసెట్ అలొకేషన్ అంటే మార్కెట్ పడినప్పుడు వాళ్ళు ఈక్విటీ కొనడం, మార్కెట్ ఎదిగితే వాళ్ళు మళ్ళీ డెట్ తగ్గించుకోవడం, అలా బ్యాలెన్స్ చేసుకుంటూ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ మనకు ఇన్వెస్ట్ చేయొచ్చు. అది కూడా రిటర్న్స్ యావరేజ్గా ఉంటాయి. ఓకే. అంటే ఒక 2 years పాటు మనం దాంట్లో పెట్టుకుని మనం డబ్బులు ప్రొటెక్ట్ చేసుకుని ఎఫ్డి కంటే కొంచెం ఎక్కువ రిటర్న్ తెచ్చుకోగలిగితే మనం బాగా చేసామని మనం ఇచ్చేసుకోవచ్చు, అప్రిషియేట్ చేసుకోవచ్చు. దాని తర్వాత కెన్ కమ్ బ్యాక్ టు ఈక్విటీ మార్కెట్స్. ఓకే. 1 year మొత్తం 1 year 2025 మొత్తం ఇలాగే ఉంటుందని ఎక్స్పర్ట్స్ వ్యూ అయితే ఉన్నది. కానీ ఎవరు కూడా కంగారు పడి మీరు రిడీమ్ చేసేయండి ఎగ్జిట్ అయిపోవడానికి కూడా ఏ ఎక్స్పర్ట్స్ కూడా చెప్పట్లేదు. ఓకే. మన మార్కెట్లో ఎంతోమంది అబ్జర్వేషన్లో ఉండాలంటారు. కరెక్ట్, అబ్జర్వేషన్లో ఉండాలి, కంగారు పడక్కలేదు, జంప్ అవుట్ అయిపోక్కలేదు. ఓకే. అది సార్ ఫైనల్గా లాస్ట్ వీక్ అంతా నెగిటివ్ ట్రెండ్, ఈరోజే కొంచెం ఇట్లా స్లైట్ పాజిటివ్గా వచ్చింది. అవునండి. అంటే ఎలా ఉంటుంది సార్ ఈ వీక్ కూడా? నెక్స్ట్ ఇయర్ అంతా అలానే ఉంటుంది అన్నారు, ఇప్పుడు నెక్స్ట్ వీక్ కూడా ట్రెండ్ ఎలా ఉంది? ఈ మధ్యలో 1 or 2 days కొంచెం 0.5%, 1% పెరిగే మాత్రం మనం అంటే అది ఎందుకు సార్ ఈ పాజిటివ్నెస్ ఎందుకు వచ్చిందంటారు? అది చాలా కష్టం అండి అనలైజ్ చేయడం అలాగా. అవునా? అదే అంటే ఎందుకు పడిన తర్వాత కూర్చొని అనలైజ్ చేసి చెప్పచ్చు, కానీ పడే ముందు ఎవరు ప్రిడిక్ట్ చేయలేకపోతున్నారు. ఎందుకు జూన్లో కూడా ఎవరు చెప్పలేకపోయారు ఇంత డీప్గా మార్కెట్ పడుతుందని. ఇంకోటి మార్కెట్ నిఫ్టీ పడింది 10-12%. అప్పుడు 8% పడింది, అలా పడుతూ డిసెంబర్కి 10-12% పడింది. స్మాల్ మిడ్ క్యాప్స్ 20-30% కరెక్ట్ అయింది. అది కూడా ఎందుకైంది గబుకుని అప్పుడు ఓవర్ హీట్ అయిపోయింది, స్టాక్స్ వాల్యుయేషన్స్ ఎక్కువ ఉన్నాయని తర్వాత ఫండింగ్స్లో బయటకు వచ్చింది. అంటే మన పిఈ వాల్యుయేషన్స్ ఎక్కువ ఉన్నాయని, ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియోస్ ఎక్కువ ఉన్నాయని, అలాగా ఈ ఫ్యాక్టర్స్ చెప్పడం కంఫర్టబుల్ చెప్పచ్చు. కానీ 1% వాళ్ళ 0.5% పెరిగింది, ఎందుకు పెరిగింది పిన్ పాయింటెడ్గా చెప్పడం అనేది కొంచెం వాలటాలిటీ మార్కెట్లో కష్టం, చాలా కష్టం. అయిపోయిన తర్వాత అనలైజ్ చేయొచ్చు, ఓకే, రేపు 2 కూర్చొని అనలైజ్ చేయొచ్చు, కానీ దాన్ని స్పెసిఫిక్గా మనం చెప్పడం కష్టం. ఇంకోటి ఏమిటంటే ఈ 0.5% మనం దీపావళి పండుగ చేసుకోకలేదు, చాలా ఉంది రావడానికి ఉంది. దీని తర్వాత మనం ఏకంగా రియల్ దీపావళి టైంకి మన మార్కెట్స్ రివైవ్ అయితే అప్పుడు నిజంగా పండుగ చేసుకోవచ్చు నా ఉద్దేశంలో. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో సుభాష్ బాబు గారు చెప్పేది ఏంటంటే మార్కెట్లు అయితే కంటిన్యూగా పడుతున్నాయి, ఇంకా ఈ ఇయర్ మొత్తం ఇలాగే ఉండొచ్చు అని ఒక అంచనా వేస్తున్నారు ఎక్స్పర్ట్స్ అయితే. సార్ కూడా అదే చెప్తున్నారు. అయితే మార్కెట్ మీరు స్కిప్ అవ్వకండి, మ్యూచువల్ ఫండ్స్ కూడా ఎలాంటి స్కిప్ చేయకండి, మార్కెట్ని చూసి ప్యానిక్ అయితే అవ్వకండి, ముందు ఇంకా మంచి మార్కెట్ ఉంటుందని అయితే సార్ ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.